ఈరోజు ప్రపంచ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడైతే ఉందో అన్ని చోట్ల కూడా విఐ లెనిన్ 156 జయంతిని జరుపుకుంటున్నారు. మార్క్స్ సిద్ధాంతాన్ని ఆచరణలో సోవియట్ యూనియన్లో రష్యాలో మొట్టమొదటిగా పెట్టుబడిదారీ వ్యవస్థ నుంచి సోషలిస్ట్ వ్యవస్థకి మార్చడానికి మార్గం చూపించి అది అమలు జరిపించడం అనే దానిలో మూల పురుషులుగా మనం లెనిన్ చెప్పుకుంటాం. అలాగే మారే కాలాన్ని బట్టి, మారిన పరిస్థితులను బట్టి, పెరుగుతున్నటువంటి సైన్స్ని బట్టి, తద్వారా వచ్చేటువంటి మార్పులను బట్టి చూసుకుంటే పెట్టుబడిదారీ వ్యవస్థ అనేది నిరంతరం అభివృద్ధి చెందుతుంది. ఒక దశ వరకు వచ్చేటప్పటికి అది సామ్రాజ్యవాదం కింద మారుతుంది అని చెప్పిన మొట్టమొదటి వ్యక్తి లెనిన్. అందుకే మనం మార్క్సిజం లెనినిజం అంటాం ఏ సందర్భంలో కూడా ప్రతిజ్ఞ చేయాల్సి వచ్చేటప్పటికి. తద్వారానే మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగానే తర్వాత కాలంలో చైనాలో విప్లవం రావడం, ఆ తర్వాత వియత్నాంలో మార్పు రావడం, ఇవన్నీ కూడా మనం లెనినిజాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాత వచ్చినటువంటి మార్పులుగా చూస్తాం. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి భారతదేశ పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థ కార్పొరేటీకరణ అమలు అవుతూ పెద్ద ఎత్తున నిన్నే మనం పేపర్లు చూసాం. ఒక 10 ఏళ్ల క్రితం ఎవరో తెలియనటువంటి అదాని ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ధనవంతుల్లో 19 వాడుగాను, అలాగే అంబానీ 20 వాడుగాను చూస్తూ ఉన్నాం. అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ చిన్నగా ఉన్నప్పుడు అది తద్వారా పాలక వర్గాలను ఉపయోగించుకొని తన గ్రిప్లో పెట్టుకొని ఎంత ఎదుగుతుందో తద్వారా విశ్వవ్యాప్తం అవుతుందో అనేది భారతదేశంలో మనం చూడవచ్చు. సో ఆ రోజు లెనిన్ చెప్పినటువంటి ఆ సిద్ధాంతాన్ని భారతదేశ పరిస్థితికి అనుకూలంగా మలుచుకొని ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు కలిసి భవిష్యత్తులో ఆ రకమైన మార్పుకి